చాలా గొప్పవాళ్ళు. ఎందుకో తెలుసా, నాలాంటి ఒక అభాగ్యురాలైన నాకు ఇంత మంచి సంసారం, అత్త మామయ్య మరి భర్త పిల్లలు, ఇంత మంచి సంసారం ఇచ్చిన నీకు ఏమిచ్చినా తక్కువేనయ్యా. ఎందుకో తెలుసా, ప్రపంచం మీద చాలామంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. భర్త మంచివాడు కాక, అత్తమామలు మంచివాళ్ళు కాక, భర్త మంచివాడైతే అత్తమామలు మంచివాళ్ళు కాక, అత్తమామలు మంచివారైతే భర్త మంచివాడు కాక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు తెలుసా. కానీ నేను ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు, కానీ ఈ జన్మలో నాకు చాలా మంచి అదృష్టాన్ని ఇచ్చావయ్యా. ఏంటో తెలుసా, నా అత్త అమ్మ లాంటిది, నా మామ తండ్రి లాంటి వాడు ఇచ్చావు, భర్తని మంచివాళ్ళు ఇచ్చావు, పుట్టిన పిల్లలు ఇంకా ఇంకా మంచివాళ్ళు ఇచ్చావు. అదృష్టాన్ని ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, కానీ అదృష్టం అనేది ఎంతో కొంత ఆడవాళ్ళలో ఖచ్చితంగా ఉండాలి కదా. ఇలాంటి అదృష్టం లేక ఎంతోమంది ఇలాంటి సంసారం లేక, ఇలాంటి భర్త దొరక్క చాలామంది బాధలు పడేవాళ్ళు ఉన్నారయ్యా. కానీ నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు, కానీ చాలా మంచి ఫ్యామిలీని ఇచ్చావు తండ్రి. దేవుడు ఉన్నాడా ఉన్నాడా అంటారు, దేవుడు ఉన్నాడయ్యా, నువ్వు ఉన్నావు. ఎందుకో తెలుసా, కష్టాన్ని కూడా ఆడపిల్ల సుఖంలాగా అనుకుంటే ఏదైనా స్వర్గంలానే ఉంటుంది తండ్రి. దేవుడా, ఇలాంటి మంచి సంసారం అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా, నాకులాగా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఇలా బాధలు పడే ప్రతి ఆడపిల్ల మంచి హ్యాపీనెస్గా ఉండాలని, వాళ్ళ సంసారాలు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ బ్రహ్మ రాశాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా, ఏ జన్మలో రక్తబంధాలిలా ఈ రెండు దేహాలుగా, ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా, ఏ గుండెలో చోటు దక్కిందిలా ఏ తోడు కానిడగా, రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్లలో ముగ్గుగా